హలో అండి. హాయ్, నా పేరు మురళి. నేను శ్రీ పికిల్స్ బ్రాంచెస్ హన్మకొండలో 2 బ్రాంచెస్ రన్ చేస్తున్నాను. సో ఒక పికిల్ షాప్ రన్ చేయాలంటే మనకి ఏ ఎక్విప్మెంట్ కావాలనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ యూట్యూబ్ లో 10,000 కి 15,000 కి 20,000 కి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలన్న వీడియోలు చూడడం ఆపేసేయండి ఇంకా. ఎందుకంటే ప్రాక్టికాలిటీలో అవేమీ వర్కౌట్ కావు. నేను ఇప్పుడు క్లియర్ గా ఒక షాప్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది, అసలు ఏం ఎక్విప్మెంట్స్ కావాలనేది నేను ఫుల్ వీడియో చేస్తాను. అండ్ ఈ షార్ట్ వీడియోలో లైట్ గా డిస్క్రైబ్ చేస్తాను. ఒకసారి వీడియో చూడండి. మనం ఒక షాప్ తీసుకుంటే దానికి 6 months అడ్వాన్స్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ రెంట్ వచ్చేసి 10,000 అయితే మనం అడ్వాన్స్ పే చేయాల్సింది 60,000. అండ్ మనకు అందులో కావాల్సి, ఫర్ ఎగ్జాంపుల్ నాది పికిల్ షాప్, సో అందులోకి ఏం ఎక్విప్మెంట్ కావాలి, జాడీలు కావాలి, గంటలు కావాలి, టేబుల్స్ కావాలి, నేమ్ బోర్డ్స్ కావాలి, లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఇన్ కేస్ నేను ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ జిఎస్టీ కూడా ఉండాలి. అండ్ కెమెరాస్, సర్వేలెన్స్ కెమెరాస్ కంపల్సరీ ఉండాలి. బౌల్స్, స్పూన్స్, లాడిల్స్, బిల్లింగ్ మిషన్. ఇన్ కేస్ బిల్లింగ్ మిషన్ లేకపోయినా మీరు మేనేజ్ చేసుకోగలను బిల్ బుక్స్ తో అనుకుంటే నో ప్రాబ్లం. ప్యాక్ చేయడానికి పౌచెస్ కావాలి అండ్ వేయింగ్ మిషన్ కావాలి. వేయింగ్ మిషన్ కి కంపల్సరీ లైసెన్స్ ఉన్న వేయింగ్ మిషన్ మాత్రమే తీసుకోవాలి. సర్టిఫికేట్ ఇస్తారు దాంతో పాటు. పౌచెస్ లో పికిల్ నింపిన తర్వాత మనం కంపల్సరీ సీల్ చేయాలి, లేదంటే ఆయిల్ లీక్ అవుతుంది. సో సీలింగ్ మిషన్ కావాలి. కస్టమర్ కి ఎవరికైనా టేస్ట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? సో స్పూన్ తో మనం పికిల్ తీసి ఒక టిష్యూ మీద వేసి కస్టమర్ కి ఇస్తే కస్టమర్ టేస్ట్ చేస్తారు. అది నచ్చిందంటే ఓకే, కస్టమర్ యాక్సెప్టెడ్ తీసుకోవడానికి. లేదు నచ్చలేదంటే చేదుడ్చుకొని డస్ట్బిన్ లో పడేస్తారు. సో టిష్యూస్ కంపల్సరీ కావాలి. ఈ కంప్లీట్ సెటప్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది నేను ఫుల్ వీడియోలో చేస్తాను. అది మీరు కంపల్సరీ చూడండి. సో ఫ్యూచర్ లో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది. నమస్తే, ఉంటా.